చూస్తున్నాం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసును తెలంగాణ హైకోర్టు రేపు లిస్టు చేయబోతోంది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. ఏ రోజు విచారించాలి అన్నది హైకోర్టు రేపు నిర్ణయం తీసుకోబోతోంది. శ్రీలక్ష్మిపై కేసును గతంలో హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సిబిఐ సుప్రీంలో సవాల్ చేసింది. దాంతో శ్రీలక్ష్మిపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించాలని గత నెలలో సుప్రీం ఆదేశించింది. రైట్, ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసు విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉంది. ఆమె తెలంగాణకు సంబంధించి విడిపోయిన రాష్ట్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఇటీవల ఓబులాపురం కేసుకు సంబంధించి అలాగే మరికొన్ని కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ఆమె పాత్ర ఉంది, ఆమెను ఇన్వాల్వ్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ ఆరోపణల నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ అంశానికి సంబంధించి వెంటనే కేసును విచారణ చేపట్టాలని చెప్పి తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి ఎప్పటి నుంచి విచారణ చేస్తాం, విచారణ ఎప్పుడు చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా రేపు చేపడతామని చెప్పి తెలంగాణ హైకోర్టు కొద్దిసేపు ఒక ప్రకటన చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ.